ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము అంటే ఆ పైన వచనంలో రాయబడింది, మూర్ఖులకు వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని నడుస్తూ ఉంటే అదే జ్యోతులు అంటే నక్షత్రాలు, జ్యోతులు అంటే నక్షత్రాల వలె కనబడుచున్నామంట మనమందరము. అంటే క్రిస్మస్ పండుగ అనగానే ఒక స్టార్ డెకరేషన్కి, ఆ స్టార్ని నిలబెట్టడానికి ఇంటి మీద లేదంటే మందిరం దగ్గర మరి చాలా ఖర్చు చేస్తాము, దానికోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం దానికి అలాగే చాలా శ్రద్ధగా చాలా ఉత్సాహంగా పెడతాము. పక్కవారి స్టార్ కంటే మనది ఇంకొంచెం బాగుండాలని, ఇంకొంచెం డెకరేషన్ అందంగా చేయాలని, డెకరేటివ్గా అట్రాక్టివ్గా చేయాలని చాలా ప్రయాసపడుతూ ఉంటాము. అయితే దేవుడికి అది నక్షత్రము వలె కనిపించదు. మనుషులంగా మనం చేసే డెకరేషను, మనము నిలబెట్టే ఆ స్టార్ దేవుడి దృష్టికి అసలైన స్టార్ కాదు. కానీ మనమే మూర్ఖులకు వక్ర జనము మధ్య జీవవాక్యమును, బైబిల్ గ్రంథాన్ని, ఇంకా సువార్త కరపత్రికలను చేత పట్టుకొని నడుస్తూ వారు ఎంత చేదరించుకున్నా, ఎంత అసహించుకున్నా, తులనాడి మాట్లాడినా, మత మార్పిడి అని చిన్న చూపు చూసినా, పైనుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల కోసం వీళ్ళు ఇలాంటి వేషాలన్నీ వేస్తారు అని ఇష్టానుసారంగా వారు దూషించినా సరే వాటన్నిటిని లెక్క చేయకుండా, వాటన్నిటిని తలంపుల్లోకి రానివ్వకుండా జీవవాక్యాన్ని చేతబట్టుకొని సువార్త కరపత్రికలు క్రిస్మస్ పేరిట పంచుతూ ఉంటే, క్రిస్మస్ పేరిటే కాదు ఎప్పుడైనా సరే అలా మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, దేవుని దగ్గరికి వెళ్ళడానికి బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని మనం వెళ్తూ ఉంటే, మనము ఆకాశ మండలం మంది జ్యోతుల వలె మనము ఆయనకి జ్యోతుల్లాగా కనిపిస్తాం. ఆయన కోరుకునే జ్యోతులు, ఆయన జ్యోతుల వలె మనల్ని చూడాలనుకుంటున్నాడు. ఆయన కోరుకునే జ్యోతుల వలె మనం తయారవ్వడం దేవుని వాక్యానికి అనుకూలమైనది. అంతేకాని క్రిస్మస్ పేరిట స్టార్ని నిలబెట్టడం అనేది అది వాక్యానుసారమైనది కాదు, బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆలోచించండి, ఆ నక్షత్రము జ్ఞానులకి దారి చూపకపోయి ఉంటే, జ్ఞానులని దేవుని యొద్దకు నడిపించే విషయంలో దేవుడు దాన్ని వాడుకోకపోయి ఉంటే, అది గ్రంథంలో అంత ఇంపార్టెన్స్గా ఎక్కేదే కాదు. ఎక్కినా అది కాదు ముఖ్యం, అది దేవుని చేతిలో వాడబడ్డ విధానం, అది మనకి ముఖ్యం. ఓకే, మనల్ని దేవుడే జ్యోతుల వలె, నక్షత్రాల వలె చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మనమే ఆయన నక్షత్రాలము. మనము దేవుడు కోరుకు